గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హోమ్ టూర్ చేస్తున్నాం. చూద్దాం రండి మా హోమ్ టూర్. ఇవి మా చెట్లు. ఇవి మేము పీస్ కోసం పెట్టుకున్నాం. మా డాడీ చాలా ఇష్టం, అందుకే చెట్లన్నీ పెంచుతాం మేము. మా మమ్మీ గిన్నెని నడిపిస్తుంది. పిండి గిన్నె, అల్లం గిన్నె, కారపొడి గిన్నె. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇలాగా గేట్ పెట్టేసి. ఇది మా తమలపాకు చెట్టు. ఇవి మీకు తెలుసు అందరికీ. ఆమె మా మమ్మీ. రాండి ఇంట్లోకి వెళ్దాం. ఇది మా మెయిన్ డోర్. ఇలా వచ్చేస్తే ఇది హాల్ బెడ్రూమ్ అన్నీ ఇదే. ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం. ఇది అన్ని బొమ్మలు, చిన్నప్పటి నా టాయ్స్ అవన్నీ. ఇటు బట్టలు అన్నీ ఉంటాయి. ఈయన మా తాతయ్య. ఈయన మా మమ్మీ వాళ్ళ పెద్ద మమ్మీ. ఇవన్నీ మా మమ్మీ వేసింది ఓన్ అన్ని పేపర్స్తో రెడీ చేసింది. ఇట్లా అండి చూద్దాం. ఇట్లా వస్తే గిన్నె రూమ్. ఇది మేము పిండి వాడతాం. ఇది అన్నం గిన్నె, ఇది కారపొడి గిన్నె. ఇది ఒక రూమ్ అంతే. మళ్ళీ ఇట్లా వచ్చేస్తే సేమ్ ఇదే హాల్. మళ్ళా ఇట్నే పోతే ఇది మా కిచెన్. ఇది డోర్ ఉంటుంది లోపడుకోవడానికి. ఇట్లా ఇది మా కిచెన్. ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ నేనైతే వాడుతున్నా ఈ రూమ్ని. ఈ బెడ్ నేను వేసుకున్నా. ఈ కిచెన్. ఇవన్నీ బౌల్ ఇవన్నీ ఉంటాయి. ఈడ అన్నం పెట్టుకోవడానికి టేబుల్, ఫ్రిడ్జ్. ఇలా మళ్ళీ వెళ్తే ఇక్కడ మా నాన్నమ్మ కూడా ఒక రూమ్లో ఉంటుంది. ఇది మా లాక్స్ యార్డు. వీడే హైలైట్ మా ఇంట్లో అన్నిటికన్నా. ఈమె మా నాన్నమ్మ వెజిటబుల్స్ కట్ చేస్తుంది. ఇది మా నాన్నమ్మ రూమ్. మా నాన్నమ్మ సపరేట్గానే వంట చేసుకుంటుంది. ఆమెనే చాలా రోజులు చేసుకుంటా అని చెప్పింది. ఇది మా నాన్నమ్మ రూమ్. ఇది మా పూజ గది. మేము ఇందులోనే పూజ చేసుకుంటాం. మళ్ళీ బయటకు వచ్చేస్తే ఈడ నిమ్మ చెట్లు. మళ్ళీ ఇటు ఇంకా ప్లేస్ ఉంది. అటు వాష్రూమ్స్ ఉంటాయి. మొత్తం చెట్లే ఉంటాయి. అక్కడ బట్టలు ఎండేసుకోవడం వల్ల చూపిస్తలేము మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎవరైనా వస్తే కూర్చోడానికి మేము ఇది వేసుకున్నాం. ఇది కానీ ఆ సోఫా వేసుకున్నాం, కానీ ఆడ మావాడు ఇష్టలేడు వాళ్ళకి. మళ్ళీ ఐసీ అంటది. ఇంకొకటి బెల్ల. ఈడ కూర్చుంటారు. అక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ ఒక ఫ్యాన్. ఇంకా సాయంత్రం అయితే ఈడ కూర్చొని మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారు. మా హోమ్ టూర్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.